మహబూబ్నగర్ జిల్లా కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. కాశీలో తప్ప ఎక్కడా కనిపించని కల్ప వృక్షాలు కందూరు గుట్టపై ఉన్నాయి. వాటి చుట్టూ తిరిగి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శివాలయాలు మొత్తం శైవ క్షేత్రాలు మొత్తం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు కందూరు ఏదైతే అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ శివాలయం స్వయంభూ శివాలయంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇది మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో ఉంది. కందూరు గుట్టపై వెలిసిన రాముడు దర్శించుకున్నందుకు కందూరు రామలింగేశ్వర ఆలయంగా ఈ ఆలయానికి పేరు వచ్చింది. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. అయితే చోళులు నిర్మించిన దేవాలయంగా పురాతన ఏదైతే దీనికి సంబంధించి పురాతనంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిశంకరాచార్యులు శివుడి పూజల కోసం కొంతమందిని తమిళనాడు నుంచి తీసుకువచ్చినట్టు కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అప్పట్లో తంబాలి అనే రాజవంశీకులు స్త్రీలు దర్శించుకుంటూ పూజలు చేసేవారు. ఒక మహిళ గర్భంతో ఉండడంతో అదే వంశస్థురాలు చెందిన ఓ మహిళ గర్భంతో ఉండడంతో గుట్టపై ఉన్న రామలింగేశ్వరుని దర్శించుకోలేకపోయింది. తన పరిస్థితిని అర్థం చేసుకొని తనకు దర్శన భాగ్యం కల్పించమని మనసులో రామలింగేశ్వరుని వేడుకోవడంతో తంబలి ప్రార్థనకు ప్రత్యక్షమైనట్టు కూడా చెప్తున్నారు. నా వెంట నడిచిరా, నా వెంట వెనక చూడకు అంటూ కూడా రామలింగేశ్వరుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది దాదాపు 100 ఏళ్ల పురాతన ఆలయంగా చెప్తారు. ఇక్కడ కాశీలో తప్ప ఇక్కడ కల్పవృక్షాలు కాశీలో తప్ప ఇక్కడ ఉంటాయి, మరి ఎక్కడా కల్పవృక్షాలు ఉండవు. దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించి పూజారి కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చేసుకుందాం. స్వామి చెప్పండి, ఈ ఆలయ ప్రసిద్ధి ఏంది? ఈ ఆలయం ఎన్ని వందల సంవత్సరాల పురాతన నాటిది? స్వామివారు పూర్వము 11వ శతాబ్దం నాటి ఆలయం ఇది. అప్పుడు తమ్మలి వంశస్థురాలైన తమ్మలమ్మ ఆడపడుచు ప్రతినిత్యము గుట్టపైకి వెళ్ళి పూజ చేసేదట స్వామివారిని. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అయినప్పుడు స్వామి నేను నిండు చూడాలని పైకి ఎక్కలేను దిగలేను, మీ దర్శనం నాకు కలగాలి అని వేడుకుందట స్వామిని. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి నువ్వు వెని తిరిగి చూడకుండా నీ చేతనైనంత దూరం వెళ్ళు, అక్కడికి వచ్చి నేను ప్రత్యక్షమైతా అని చెప్పాడట. అయితే అమ్మవారు అప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా కింది దాకా వచ్చేదట. కిందికి వచ్చిన తర్వాత స్వామివారు రథంపై బయలుదేరినప్పుడు భీకరమైన శబ్దాలు ఉరుములు మెరుపులకు అమ్మవారు భయపడి వెనక్కి తిరిగి చూసినప్పుడు స్వామివారి రథము విడిపోయి ఒకటేమో కోనెట్లో ఒకటేమో రథచక్రం ఇక్కడ వేసుకొని స్వామివారు స్వయంగా వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తమ్మలి వంశస్థులే ఇక్కడ పూజారులుగా పూజ చేస్తున్నారు. ఆమె వంశస్థులే ఇప్పటి వరకు 11వ శతాబ్దం నాటి ఆలయం ఇది. ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉన్నాయి. అవి కాశీలో మరి ఎక్కడా లేవు, కందూరులోనే ఉన్నాయి. ఉంటే కాశీకి వెళ్తారు, లేని వారు కందూరు వస్తారని ఒక నానుడి ఇక్కడ. కాబట్టి ఇక్కడ కల్పవృక్షాలకు ప్రదక్షిణ చేసి మొక్కితే వాళ్ళ మొక్కులు తప్పకుండా నెరవేరుతాయని ప్రజల యొక్క నమ్మకము. కాబట్టి ఇక్కడ భక్తులందరూ ఎక్కువ మటుకు వచ్చేసి జాతరప్పుడు ఉట్టినప్పుడు దాసంగాలని నైవేద్యం పెట్టి చెట్ల కింద కల్పవృక్షాల చెట్ల కింద నైవేద్యం పెట్టి అదే ప్రసాదంగా స్వీకరించి స్వామికి మొక్కులు చెల్లించి వెళుతారు. ఇది ఇక్కడి ఆలయ ప్రతిష్ట. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి మహాశివరాత్రి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు? దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు మీరు? స్వామి ఇక్కడ మహాశివరాత్రికి చాలా చుట్టుప్రక్కల నుంచి మా కర్ణాటక నుంచి కూడా వస్తారు. మనకు దగ్గర కాబట్టి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కాకుండా ఇతర హైదరాబాదు మహారాష్ట్ర ఇట్లా అక్కడి నుంచి కూడా వస్తారు భక్తులు. బాగా చాలా అలజడిగా ఉంటుంది. బాగా ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వర స్వామి కాబట్టి ఇక్కడికి భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ అదే స్వామివారి అభిషేకాలు రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా చేస్తాము. రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వకంగా లింగోద్భవ టైంలో రుద్రాభిషేకం ఉంటుంది స్వామి. దీనికి సంబంధించి ఇక్కడ ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి గారు తరచూ వస్తుంటారంట. ఆయన ఈ క్షేత్రానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? స్వామివారు తనికెళ్ల భరణి గారు సినీ నటి అటువంటి అయిన వారు పురాణ పుస్తకాల్లో చదివాడట ఈ గుడి గురించి చరిత్ర. చదివినప్పటి సంది ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినాక పబ్లిసిటీ బాగా అయింది. అప్పటి నుంచి కూడా జనాలు మనకు బాగా వస్తున్నారు. ఆయన వచ్చినప్పటి సంది ఆయన ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ శివదీక్ష తీసుకుని
వెళ్తుంటారు. శివదీక్ష తీసుకొని మళ్ళీ విరమణకు కూడా వచ్చి వెళ్తుంటారు స్వామివారు. అయితే దీనికి సంబంధించి ఇది 11వ శతాబ్దం నాటి పురాతన ఆలయంగా ఇక్కడ ప్రత్యక్షంగా స్వయంభూగా శివుడు వెలిచినట్టు కూడా చెప్తున్న పురాణం ఆలయ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఇక్కడి ఈ ఆలయానికి కర్ణాటక నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే లింగోద్భవ సమయంలో కూడా ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి దీనికి ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉందంటూ ఇక్కడ ఏదైతే శివాలయం సంబంధించి ప్రతి మహాశివరాత్రి రోజు ఇక్కడికి వస్తుంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, కందూరు నుంచి.